శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో సూర్యుడు జూన్ నెల 15వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:58 వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే సూర్యుడి మిథున సంక్రమణం జరుగుతోంది. అలా మిథున రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు మళ్ళీ జూలై 16వ తేదీ గురువారం రాత్రి 11:44 కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే సూర్యుడు జూన్ 15 మధ్యాహ్నం 12:58 నుంచి జూలై 16 రాత్రి 11:44 వరకు మిథున రాశిలోనే ఉంటాడు. అలా మిథున రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తాడో, సూర్య భగవానుడి మిథున సంక్రమణము ద్వాదశ రాశుల వారికి ఏ ఏ విషయాలలో ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, అనుకూలించే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేకించే రాశుల వారు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి సూర్యుడికి సంబంధించిన ఎటువంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి జూన్ 15వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:58 సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే, సూర్యుడి మిథున సంక్రమణం ప్రారంభం కాగానే ఈ సూర్యుడి మిథున సంక్రమణం మీనరాశి వాళ్ళకి 4వ స్థానంలో ప్రారంభమవుతోంది. ఎందుకంటే మీనరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మీనం, మేషం, వృషభం, మిథునం. సూర్యుడి సంచారంలో మార్పు జరిగిన మిథున రాశి 4వ రాశి అవుతుంది. అంటే మీన రాశి వాళ్ళకి 4వ స్థానంలోకి సూర్యుడు వచ్చాడు. ఈ 4వ స్థానాన్ని చతుర్థ స్థానం అనే పేరుతో కూడా పిలుస్తారు. 4వ స్థానం చతుర్థ స్థానంలోకి సూర్యుడు రావటం అనేది జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం వ్యతిరేక ఫలితాలనే కలిగింపజేస్తుంది. మీనరాశి వాళ్ళకి ఈ సూర్యుడి చతుర్థ సంచారం ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సూర్యుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాన్ని పరిశీలిస్తే మీనరాశి వాళ్ళకి 4వ స్థానంలోకి ప్రవేశించిన సూర్యుడు పనులకు ఆటంకాలు కలిగింపజేస్తాడు. అంటే మీనరాశి వాళ్ళు ఏ కొత్త పని ప్రారంభించినా ఆ పనికి సూర్యుడు 4వ స్థానంలో ఉండి ఏదో ఒక అంతరాయం కలిగింపజేస్తూ ఉంటాడు. అలాగే ఆ అంతరాయాలు, ఆ ఆటంకాల వల్ల అనుకున్న పనులు మీనరాశి వాళ్ళు పూర్తి చేయలేకపోతారు. అలాంటప్పుడు నిరుత్సాహం లేకుండా మళ్ళీ ఆ పనులు మొదలుపెట్టి సూర్యుడిని స్మరించుకుని ముందడుగు వేయండి. అంతిమంగా ఆ పనులు పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా ప్రతికూల ఫలితాలను 4వ స్థానంలో సూర్యుడు కలిగింపజేస్తాడు. కాబట్టి మీనరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు చతుర్థ స్థానం 4వ స్థానంలో సూర్యుడు ఇచ్చాడు కాబట్టి ఆరోగ్య విషయాల్లో క్రమశిక్షణతో కూడిన జీవన గమనాన్ని పాటించాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం, ఇలా ప్రత్యేకంగా ఆహార నియమాలు, ఆరోగ్య నియమాలు పాటించాలి. అప్పుడు సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే మీనరాశి వాళ్ళకి ఈ సమయంలో మానసిక ఒత్తిడి పెరుగుతుంది, ఆందోళన పెరుగుతుంది. చిన్న విషయాల గురించి కూడా ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు. ఒత్తిడి అనేది పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. చిన్న విషయాల గురించి ఆందోళన చెందకూడదు. 4వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఆ సూర్యుడు ఎప్పుడు కూడా ఒత్తిడి, ఆందోళన ఇస్తాడు. కానీ మీరు మాత్రం మీన రాశి వాళ్ళు ఆ ఒత్తిడిని పక్కన పెట్టండి, ఆందోళన పక్కన పెట్టండి. మనోధైర్యంతో ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటూ ముందడుగు వేయండి. అప్పుడు 4వ స్థానంలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితం నుంచి బయటపడచ్చు. అలాగే మీనరాశి వాళ్ళకి అన్నదమ్ముల్లో కానీ, బంధుమిత్రుల్లో కానీ, కుటుంబంలో ఎవరో ఒక సభ్యులతో సరిపడక కలహాలను, గొడవలను 4వ స్థానంలో సూర్యుడు సృష్టింపజేస్తాడు. కాబట్టి మీనరాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి? మీ అన్నదమ్ములతో మాట్లాడుతున్నా, అక్క చెల్లెలతో మాట్లాడుతున్నా, బంధువులతో మాట్లాడుతున్నా, ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతున్నా, చిన్న విషయాలకి గొడవలు వచ్చేలాగా ఉంటే అటువంటప్పుడు చిరునవ్వుతో ఉండండి, మౌనంగా ఉండండి. సాధ్యమైనంత వరకు గొడవ రాకుండా జాగ్రత్త వహించండి. అప్పుడు 4వ స్థానంలో సూర్యుడు ఇచ్చే ఆ కుటుంబ కలహాల నుంచి చాలా సులభంగా బయటపడచ్చు. అలాగే 4వ స్థానంలో సూర్యుడు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి లైఫ్ పార్ట్నర్తో వితండవాదం చేస్తారు, పిల్లలతో కూడా వితండవాదం చేస్తారు. ఆ వితండవాదాల జోలికి వెళ్ళకండి. మీరు ఒక్కసారి వితండవాదం చేస్తే మీ లైఫ్ పార్ట్నర్ కానీ, పిల్లలు కానీ మిమ్మల్ని మించి వితండవాదం ఈ సమయంలో చేసే అవకాశం ఉంది. దానివల్ల గొడవ పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి లైఫ్ పార్ట్నర్ కానీ, పిల్లలు కానీ తెలియకుండా ఏదైనా విషయం గురించి ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నా కూడా దాన్ని సున్నితంగా ఖండించండి. గొడవలకు మాత్రం వెళ్ళకండి.
వాదన పెంచుకుంటే మాత్రం ప్రతికూల పరిస్థితులు వస్తాయి. ఈ ప్రత్యేకమైన జాగ్రత్తలు గనక మీనరాశి వాళ్ళు తీసుకున్నట్లయితే 4వ స్థానంలోకి ప్రవేశించిన సూర్యుడు వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. దాంతోపాటు సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా కూడా మీనరాశి వాళ్ళు సూర్యుడి మిథున సంక్రమణం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి సూర్య భగవానుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. జూన్ 15వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:58 సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించటం ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఈ సూర్యుడి మిథున సంక్రమణం మళ్ళీ జూలై 16వ తేదీ గురువారం రాత్రి 11:44 వరకు ఉంటుంది. అంటే మిథున రాశిలో ఉన్న సూర్యుడు జూన్ 15 నుంచి జూలై 16 వరకు కొన్ని రాశులకి పూర్తిగా అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకు పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు ద్వాదశ రాశుల వాళ్ళు ఈ సమయంలో వచ్చే ఆదివారాలు చేసుకోవాలి. అలా చేసుకుంటే సంపూర్ణంగా సూర్యుడు యోగిస్తాడు. ప్రధానంగా ఈ సమయంలో వచ్చే ఆదివారాలు స్నానం చేసే సమయంలో కొన్ని ఎరుపు రంగు పుష్పాలు నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత తూర్పు వైపు తిరిగి సూర్యుడికి అర్ఘ్యం వదిలిపెట్టండి. అర్ఘ్యం ఎలా వదిలిపెట్టాలి? ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎర్ర పుష్పాలు, కుంకుమ కలిపిన అక్షింతలు వేయాలి. వీలైతే ఎర్రచందనం అని ఉంటుంది, ఆ ఎర్రచందనం పొడి కొద్దిగా వేయండి. ఎర్రచందనం పొడి మీకు దొరక్కపోయినా అక్షింతల్లో కొద్దిగా కుంకుమ కలిపి ఆ కుంకుమ కలిపిన అక్షింతలు నీళ్లలో వేయండి. ఎర్రపూలు కూడా నీళ్లలో వేయండి. ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లు తూర్పు దిక్కు వైపు తిరిగి మొక్కలో పోస్తూ ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చెప్పండి. ఓం ఘృణి సూర్య ఆదిత్యోం. ఇది 12 సార్లు చెప్తూ మొక్కలో ఆ నీళ్లు పోసినట్లయితే ఇది సూర్యుడికి ఇష్టమైన అర్ఘ్యం అవుతుంది. దీనివల్ల సూర్యుడి మిథున సంక్రమణం సంపూర్ణంగా 12 రాశుల వాళ్ళకి యోగిస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే ఆదివారాలు స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో తూర్పు దిక్కులో ఒక దీపం పెట్టండి. దీన్నే ద్వాదశ ఆదిత్య దీపము అనే పేరుతో పిలుస్తారు. ఈ దీపం ఎలా పెట్టాలి? మీ ఇంట్లో హాల్లో తూర్పు దిక్కులో జూన్ 15 నుంచి జూలై 16 మధ్యలో వచ్చే ఆదివారాలు ఎప్పుడైనా సరే స్నానం చేశాక ఒక పీట పెట్టండి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఆ పీట మీద బియ్యం పిండితో ముగ్గు వేయండి. అక్కడ ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఆ పీట మీద ఉంచి నువ్వుల నూనె పోసి 12 ఎర్ర ఒత్తులు తీసుకొని ఆ 12 ఎర్ర ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు వైపు వెలిగేలా దీపం పెట్టండి. దీన్ని ద్వాదశ ఆదిత్య దీపం అంటారు. ఇలా పీట పెట్టుకోవటం, పీట మీద ముగ్గులు వేయటం అలా చేయలేకపోయినా పర్వాలేదు. మామూలుగా ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 12 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు వైపు వెలిగేలాగా హాల్లో దీపం పెట్టండి. ఒకవేళ ఎర్ర ఒత్తులు దొరక్కపోతే ఏం చేయాలి? ఒత్తులకి పూర్తిగా తడి కుంకుమ రాయాలి. అప్పుడు అవి ఎర్ర ఒత్తులు అవుతాయి. 12 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు దిక్కు వైపు వెలిగేలా దీపం పెడితే దీన్ని ద్వాదశ ఆదిత్య దీపం అంటారు. దీనివల్ల కూడా సూర్యుడి మిథున సంక్రమణం 12 రాశుల వాళ్ళకి అద్భుతంగా యోగిస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే ఆదివారాలు అంటే జూన్ 15 నుంచి జూలై 16 మధ్యలో వచ్చే ఆదివారాలు రవిహోరలో గోధుమలు దానం ఇచ్చుకోండి. రవిహోర అంటే ఆదివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ రవిహోర ఉంటుంది. ఆ రవిహోర ఉన్న సమయంలో కేజీంబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా టెంపుల్లో పంతులు గారికి దానం ఇచ్చుకోండి. దానం ఎవరు తీసుకోకపోతే ఏం చేయాలి? అటువంటప్పుడు గోధుమలు నానబెట్టి కొద్దిగా బెల్లంతో పాటు కలిపి ఈ రవిహోర ఉన్న సమయంలో ఆవుకు పెట్టండి. ఆవుకు పెట్టడం కూడా వీలు కాకపోతే ఏం చేయాలి? పంతులు గారికి గోధుమలు దానం ఇవ్వటం వీలు కాలేదు, ఆవుకు పెట్టడం వీలు కాలేదు. అప్పుడు ఏం చేయాలంటే ఈ రవిహోర ఉన్న సమయంలో ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవలండి. అది సూర్యుడికి ఇష్టమైంది కాబట్టి ఆదివారం పూట రవిహోరలో సూర్యుడికి ఇష్టమైన బెల్లం ముక్క నవిలినా కూడా సూర్యుడి బలం పెరుగుతుంది. అలాగే ఆదివారం ఉపవాసం ఉంటే మంచిది. సాధ్యమైనంత వరకు ఆదివారం మాంసాహారం తీసుకోకూడదు. ఎవరైనా మాంసాహారం తినేవాళ్ళున్నా ఆదివారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని ఆదిత్య హృదయంలో కూడా చెప్పారు. మాంసాహారం విడిచిపెట్టండి. అలాగే శాకాహారం అయినా సరే వీలైతే ఆదివారం ఉపవాసం ఉండండి. ఆదివారం ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తినండి. గోధుమ రవ్వ ఉప్మా లాంటివి తినండి. అది సూర్యుడికి ఇష్టమైన ఉపవాసం అవుతుంది. దానివల్ల కూడా సూర్యుడి మిథున సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే ఆదివారాలు సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చదవటం లేదా వినటం చేయండి.
అన్ని స్తోత్రాలు చదవటం వినటానికి సమయం లేకపోతే ఓం సవిత్రే నమః 12 సార్లు అనుకోండి. జూన్ 15 నుంచి జూలై 16 మధ్యలో వచ్చే ఆదివారాలు మీకు వీలైనప్పుడు ఓం సవిత్రే నమః అని 12 సార్లు అనుకున్నా కూడా సూర్యుడి మిథున సంక్రమణం సంపూర్ణంగా యోగిస్తుంది. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని ఆదివారాలు వీలైనన్ని సార్లు చదివినా కూడా సూర్యుడు సంపూర్ణంగా యోగిస్తాడు. విష్ణు సహస్రనామం చాంటింగ్ విన్నా కూడా సూర్యుడు బ్రహ్మాండంగా యోగిస్తాడు. కాబట్టి జూన్ 15 సోమవారం నుంచి జూలై 16 గురువారం వరకు సూర్యుడు మిథున రాశిలో ఉంటాడు. సూర్యుడు మిథున సంక్రమణం జరిగింది. ఇది 12 రాశుల వాళ్ళకి పూర్తిగా యోగించాలంటే ఈ పరిహారాల్లో మీకు వీలైన పరిహారాలు చేసుకోండి. సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోండి, అనుకూల ఫలితాలను రెట్టింపు చేసుకోండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ గ్రహాల సంచారంలో వచ్చే మార్పు మీ రాశికి అనుకూల ఫలితాలను ఇస్తుందో వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.